దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితము. యోహానుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనందరం చాలామంది చాలా మాటలు చెప్తాం. ఏమని? మేము ఎవరికి హాని చేయమనో లేకపోతే ఎవరినైనా క్షమించగలమనో ఏదైనా సరే మనం చెప్తాం. కానీ మనం మాటతో నాలుకతో చెప్పేది మనం దాన్ని నిజంగా ఆచరించి చూపించగలిగే సమయానికి వచ్చినప్పటికీ మనం దానిని చేయలేం. మాటలు చెప్పడం చాలా తేలిక కదండి, కానీ దాన్ని ఆచరించి చూపించడమే చాలా కష్టం. బైబిల్లో కూడా దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పడమే కాదండి, చేసి చూపించారు కదా. దేవుడు ఏం చెప్పాడు? మిమ్మల్ని వల్లే మీ పొరుగువారు, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పాడు. అందరి ఎడల దీర్ఘశాంతాన్ని చూపించమని చెప్పాడు. దేవుడు చెప్పడంతోనే ఊరుకున్నారా? కాదు కదా. ఆయన సిలువ మీద వేసినప్పుడు ఏం చెప్పాడండి దేవుడు? తండ్రి, వీరు ఏం చేయుచున్నారో తెలియదు కనుక వీరిని క్షమించండి అని చెప్పారు. నిజంగా మన కోసం ప్రాణం పెట్టారు. ఆయన ప్రతిదీ ఆచరించి చూపించారు. మనలో చాలామంది ఎలా ఉంటామంటే, దేవుడు చెప్పాడు కానీ అప్పుడు అవన్నీ ఆచరించడం చాలా కష్టం అని అనుకుంటాం. మనకి ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారు కదా, వీళ్ళు ఇలాగే ఉన్నారు కదా, మనం మాత్రం ఎందుకు అలా ఉండాలి అని అంటారు. అయితే మనం చేయవలసింది వారినో వీరినో మాదిరిగా చూడడం కాదండి, దేవుడిని మాదిరిగా చూడగలగాలి. ఆయన ఏం చెప్పారో దాని ప్రకారం మనం ఆచరించాలి. క్రీస్తుని ఎవరైతే అనుసరిస్తారో వారిని క్రైస్తవులు అంటారు, కానీ పలానా పాస్టర్ని అనుసరించాలనో లేకపోతే పలానా వాళ్ళని అనుసరించమనో దేవుడు ఎక్కడ చెప్పలేదు కదా. కాబట్టి మన దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే, మనం ఏం చెప్తాం? మాటలు చెప్తాం, కానీ దాన్ని క్రియల్లో చేసి చూపించేసరికి చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ నిజంగా దాన్ని ఆచరించగలిగినప్పుడు మనం నిజమైన క్రైస్తవులుగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం చదవడమో చెప్పడమో కాకుండా దాన్ని ఆచరించి చూపించగలిగేలా మనం ప్రయత్నం చేయగలిగితే దేవుడు కూడా ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఈ భూమి మీద మన జీవితం ఎంతకాలమో తెలియదు. మనం ఈ క్షణం చనిపోతే దేవుని దగ్గర ఉంటామనే నిశ్చయత మనకుందా? మనం అలా బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఎవరి జీవితాలని వాళ్ళు పరీక్షించుకోవాలి. ఇప్పుడు కాదులే దేవుని రాకడా అని చాలామంది అనుకుంటూ ఉంటాం, కానీ దేవుని రాకడ ఎప్పుడో ఏ క్షణమో ఎవరికీ తెలియదు. దేవుని రాకడైనా రావచ్చు, మనమైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి మనం ఈ క్షణం చనిపోతే మరుక్షణం దేవుని దగ్గర ఉంటామనే నిశ్చయతతో మనం బ్రతకగలిగితే అంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేమీ లేదు. కాబట్టి మనం చెప్పడమే కాకుండా చేసి చూపించాలి. క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో సత్యంతో ప్రేమించే వారంగా, దేవుడు చెప్పింది ఆచరించే వారంగా ప్రతి ఒక్కరూ ఉండాలి అని కోరుకుంటూ వందనాలు.